బొజ్జు నన్ను ఏం చేయొద్దు బొజ్జు, నన్ను ఏం చేయొద్దు బొజ్జు, ప్లీజ్ బొజ్జు, ప్లీజ్ బొజ్జు, నన్ను ఏం చేయొద్దు బొజ్జు, నన్ను ఏం చేయొద్దు బొజ్జు, బొజ్జు బొజ్జు ప్లీజ్ బొజ్జు, ప్లీజ్ బొజ్జు ప్లీజ్. పుండు ఏమైందిరా పుండు? ఒరే ఏం చేసావురా అన్ని? చిచ్చి అన్నేం చేశాను రా. మరి నువ్వేం చేయకుండా నీ పేరు ఎంతో తెచ్చుకుంటున్నాడు రా. నాకేం తెలుసురా, నేను అడుగు వస్తా నాకు. రే చింటూ ఏమైందిరా, లెగరా రే. వద్దు బొజ్జు దండపడదు. అరే నేను ముందు ఏం చేశాను చెప్పరా బాబు. అమ్మా నువ్వు చంపేసినట్టు కళ వచ్చిందిరా. అనవసరంగా టెన్షన్ పెట్టే కదరా బాబు. చెప్పాను కదరా నేనేం చేయలేదని. బొజ్జు ఇప్పుడే కదా బొజ్జులు వేసాను. అరే నేను నీ పేరుతో పిలిచాను రా. అందుకే బొజ్జు పొజ్జు పేర్లు పెట్టుకుంటే మాకు ఎలాగా అర్థమవుతురా. నీ పేరు భానుమతి బాలు ఎట్టుకుంటే మాకు ఎలాగా అర్థమవుతుందిరా. మీరు ఎప్పుడు ఇలా కొట్టుకుంటారా టామ్ అండ్ జెర్రీలా? నీ పేరు నవదీప్ రాజు కదరా. ఏ అడుగుకి రాజువి? నల్లమల్ల అడుగు రాజువా? బాను రేటెడ్ ఎలా ఉన్నాడో పదో సుట్టిలో అడిగిదాం. బాను ఏమైందిరా ఎలా ఉన్నావు? ఏం లేదురా, మమ్మీ డాడీ గుర్తొచ్చారు. రే నీకు గుర్తుందా, చిన్నప్పుడు వాళ్ళు మన అమ్మ ఎంత కష్టపడ్డారు. మన ఇంటికాడ ఉంటే మన అమ్మాలు కొడుకు నిన్న అన్నం పెట్టేవారు. మనం తినకపోతే కొట్టైనా లేకపోతే తిట్టైనా అన్నం పెట్టేవారు. అవునరా, మనం బాగుండాలని ప్రతిక్షణం కోరుకుంటున్నారు. హాస్టల్ ఉన్నప్పుడల్లా ఫోన్ చేసి ప్రతిక్షణం తిన్నారా తినలేదని అడుగుతారా మన తల్లిదండ్రులు. మన కోసం వాళ్ళు ఇచ్చే టైంలో వాళ్ళు తిన్నారా తినలేదనే విషయం కూడా మర్చిపోతారు. అమ్మ కొడుతుంది, మనం ఏడిస్తే తనే దగ్గర లాక్కొని ఆదరిస్తుంది. అందుకే మన అమ్మాయిలకి ఇవ్వాల్సిన బహుమతి ఒకటే.